వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ వీడియో వచ్చేసరికి చూడండి ఎలా చిందరవందరగా పడి ఉన్నాయో మా బట్టలన్నీ సెల్ఫ్లో. కబోర్డ్ ఉంటేనే ఇలా ఉంది, కబోర్డ్ లేకపోతే ఇంకా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మొత్తం చిందరవందరగా పడేసి ఉన్నాయండి. సో వీటన్నిటినీ సెల్ఫ్ బై సెల్ఫ్ సర్దేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇవాళ. అందరిళ్ళలోనూ ఇలానే ఉంటుంది, మా ఇంట్లో అయితే మరీనండి. మొత్తం ఒక 1 వీకేనండి ఇలా ఉండేది. మళ్ళీ ఎప్పట్లాగే చేస్తూ ఉంటారు. 1 వీక్కి 15 డేస్కి ఇలా సర్దుతూనే ఉండాలి. సో ఫస్ట్ మా హస్బెండ్ సెల్ఫ్ చూడండి మొత్తం ఎంత కుప్ప అయిపోయిందో. ఇంకా మొత్తం నీట్గా సర్దేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇవాళ. అన్నీ ఇంకా అంటే కొంచెం వేసుకొని బట్టలు కూడా ఉంటాయి కదా. చూడండి నాకు వెతుకుతూ ఉంటే ఇలా బట్టలన్నీ మడతేస్తుంటే క్యాష్ దొరికినాయి. లచ్చిందే దొరికింది. అసలు మామూలుగా ఫీల్ అవ్వలే నేను ఇలా డబ్బులు దొరకగానే. అవి వాషింగ్ మిషన్లో ఉతికి అవి ఎండిపోయి ఆ పాయింట్లో అలానే ఉన్నాయి. మనీ 350 రూపీస్ ఉన్నాయి అసలు. ఇదిగోండి మొత్తం సర్దిన తర్వాత ఆ సెల్ఫ్ మంచిగా పెట్టేశాయి. ఇప్పుడు మా బాబు బట్టలు, మా అమ్మమ్మగారి బట్టలు మొత్తం ఆ సెల్ఫ్ కూడా నీట్గా సర్దేశానండి మొత్తం కూడా. నెక్స్ట్ మా పాపది నాది ఉంది. ఇదిగోండి వెంటనే పెట్టేస్తున్నాను నేను, వీడియో మరీ లాంగ్ అయిపోయిద్దని. మొత్తం మా పాపవి కూడా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, కొన్ని వేసుకొని ఉన్నాయి. సో అవన్నీ ఎవరికైనా ఇచ్చేద్దాం అన్నట్లుగా కొన్ని వేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టేశాను. అంటే ఒక 3-4 టైమ్స్ వేసుకున్నాయి అన్నీ కూడా మొత్తం పక్కన పెట్టేశానండి. మొత్తం టోటల్గా 4 సెల్ఫ్లు సర్దేశాను. మంచిగా నీట్గా అనిపించింది. ఇట్లా ఎన్నో రోజులు ఉండవండి, 1 వీకే ఉంటాయి. కానీ నేను ఇట్లా బట్టలు మొత్తం సర్దేసి మిగిలినవన్నీ కూడా అంటే నాకు యూజ్ కానివన్నీ కూడా ఒక సంచిలో పెట్టేశానండి. ఎవరైనా వస్తే ఇద్దాము, పాపం వస్తారు కదా భిక్షాటన చేసేవాళ్ళు, ఇద్దాంలే అని పక్కన పెట్టేశాను. అసలు నమ్మలేదండి. నెక్స్ట్ డే నిన్న ఇలా సర్దాను. ఇవాళ ఫ్రైడే కదా, ఇవాళ మార్నింగ్ ఈ ఆంటీ వచ్చారు. అసలు వచ్చేసి బట్టలు కావాలమ్మా అని ఫుల్గా అడిగారు. మొత్తం ఇచ్చేస్తే తనకి ఉపయోగం ఏంటో చూసుకొని అన్నీ చూసుకుంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, మామూలు హ్యాపీ అనిపించలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో అసలు పెట్టాలనిపించింది, పెట్టేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి తనకి బట్టలు అలా ఇవ్వడం. మనం ఇచ్చే బట్టలు వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యేలా ఇస్తే మంచిదండి. పనికిరాని బట్టలు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఒక కొన్ని రోజులు వేసుకునేలా ఇస్తే మనకి మంచిది, హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.